హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివాని. సో నేను ఈరోజైతే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి చేయబోతున్నాను. ఈ కొబ్బరి పచ్చడి అనేది మనకు రైస్లోకైనా అట్లు పోసుకుంటాం కదా బియ్యం పిండితోటి. సో దాంట్లోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి నేను ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ధనియాలు స్పూను, జీలకర్ర స్పూను అండ్ కొత్తిమీర అండ్ ఆయిల్, సాల్ట్. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ ఫస్ట్ మనం కొబ్బరి అనేది మంచిగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇవన్నీ మనం పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ 1.5 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన నేను. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత సో మనకు ఆయిల్ అయితే వేడైపోయింది. ఫస్ట్ మనం కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి వేసుకున్న వెంటనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు మనకు ఈ పచ్చిమిర్చి, కొబ్బరి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతుంటే మంచిగా స్మెల్ వస్తుంది. కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకుందాం. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ మనం కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర, కొత్తిమీర. నేను కరివేపాకు ముందే వేసిన, కాకపోతే ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. కరివేపాకు వేసిన తర్వాత నేను కొత్తిమీర వేసి మొత్తం ఫ్రై చేసుకున్నా. సో ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం కొద్దిగా. సో పసుపు వేసుకున్న తర్వాత మంచిగా మనం మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో ఉసిరికాయ అంతా చింతపండు వేసుకొని కొద్దిగా 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాం. సో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. I've been thinking about myself today. I really don't care if you are here or if you don't stay. Now I'm feeling those winter blues, but I don't wanna cry. All we ever do is laugh it off. సో మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాని తగ్గట్టుగా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం అని చెప్పి ఒక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన. మనకి ఆయిల్ అనేది మంచిగా కాగిపోయింది. ఫస్ట్ మనం ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఎండుమిర్చి టేస్ట్ బాగుంటుంది, లేకపోతే
చేదు వచ్చేస్తుంది. సో అందుకోసం నేను సాల్ట్ వేస్తా. ఎప్పుడైనా సరే కొద్దిగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సో ఫైనల్గా కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చూడడానికి ఎంత ఎమ్మిగా ఉందో చూడండి. సో మీరు కూడా ట్రై చేయండి. And I don't care if I got much at all here in this small town, 'cause in the end we're all buried deep inside the same hole in the ground. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ పచ్చడి మాత్రం సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.